హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇది వచ్చేసి కేరళలో వ్లాగ్ అనమాట. సో బయటికి వెళ్తున్నామండి, అందరం కలిసి బయటికి వెళ్తున్నాం. బయటికి ఎక్కడికి అంటే లులు మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అయితే క్యాబ్లో వెళ్దాం అందరూ, 2 క్యాబ్లలో అంటే ఇంకా నా సంగతి తెలుసు కదా మీకు, నాకు కార్లు అవి పడవు. సో అందుకని చెప్పేసి ఇంకా నేను, గోపి, విష్ణు బైక్లో వెళ్దాం అనుకుంటున్నాం, అదే స్కూటీలో. ఆ తర్వాత ఇంకా మా తమ్ముడు, అమ్మ, ఇంకా ప్రభక్క అని చెప్పే కదా, మా మేనమామ వాళ్ళ వైఫ్ అనమాట తను. వాళ్ళందరూ కూడా ఇంకా కార్లో వెళ్తున్నాడు. మా తమ్ముడికి డ్రైవింగ్ వచ్చు కాబట్టి ఇంక వాడు తీసుకెళ్తున్నాడు అనమాట. ఇంకా తర్వాత నేను, గోపి, విష్ణు మాత్రం స్కూటీలో వెళ్తున్నాము. అయితే వర్షం పడిందండి, వచ్చిన దగ్గర నుంచి వర్షం పడుతూనే ఉంది. వర్షం అయితే అప్పుడు ఆగింది. అబ్బా చల్లగా ఉంది కదా, సరదాగా మీకు కూడా ఊరు చూపిద్దాంలే స్కూటీలో వెళ్తే అని చెప్పేసి హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాం అనమాట. యాక్చువల్గా రెయిన్ కోట్లు కూడా ఉన్నాయి. సో రెయిన్ కోట్ వేసుకొని వెళ్దాము. నాకు యాక్చువల్గా ఇలా వర్షం పడుతున్నప్పుడు నాకు చాలా ఇష్టం బండి మీద వెళ్ళడం. కానీ అండి వెళ్ళిన తర్వాత ఒక 10 మినిట్స్కి అసలు ఎంత పెద్ద వర్షం అంటే మాటలతో చెప్పలేను. ఇంకా రిస్క్ ఎందుకులే అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఆటో అయితే మాట్లాడుకున్నాం అనమాట. ఇదిగోండి ఇలా మీకు ఊరు చూపిద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకున్నా. అలా వెళ్తే బైక్ మీద బాగుంటుంది కదా, ఊరంతా చూపించవచ్చు అని చెప్పి. కాకపోతే ఏంటంటే ఇంకా చూసారు కదా వర్షం ఎంత పడిందో. ఇంకోటి ఏంటంటే ఈ కేరళలో ఎక్కడ చూసినా చెట్లు చెట్లు చెట్లు. అందరూ అనుకుంటారు కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయని, కానీ నిజానికి చెప్పాలంటే కొబ్బరి చెట్లు ఎన్ని ఉంటాయో కొబ్బరి చెట్లతో ఈక్వల్గా పనసకాయ చెట్లు ఉంటాయి కదా, జాక్ ఫ్రూట్. సో అవి కూడా రోడ్ల పక్కన అలాగే ఉంటాయన్నమాట, అంతే ఎక్కువగా ఉంటాయి. ఇంకా అక్కడైతే చూస్తున్నారా పెద్ద పెద్దవి చింత చెట్లు అండి, ఎంత పెద్దగా ఉన్నాయో అవైతే చూడండి, ఆకాశంలోకి ఉన్నాయి అవన్నీ చింత చెట్లు. ఆ పక్కనంతా కూడా జాక్ ఫ్రూట్, పనసకాయ చెట్లు. అసలు పనసకాయలు అయితే ఇలా గుత్తులు గుత్తులుగా ఏలాడుతున్నాయి అసలు. అంటే మన సైడ్ కూడా ఉంటాయి పనసకాయ చెట్లు, ఎక్కడో రేర్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే పనసకాయ చెట్లు ప్రతి ఇంటికి ఒక పనసకాయ చెట్టు, ఒక కొబ్బరికాయ చెట్టు, అదే ఒక టెంకాయ చెట్టు, తర్వాత ఒక మామిడికాయ చెట్టు, ఇట్లా ఖచ్చితంగా ఒక ఇంటికి ఒక 2-3 రకాల చెట్లు అయితే ఉంటున్నాయన్నమాట. తర్వాత ఇవి ఉంటాయి కదా వాటర్ యాపిల్స్, తర్వాత లిచ్చీస్, రంబూతా అని చెప్పి ఎక్కువ నేను ఈ మధ్య వీడియోస్లో ఎక్కువ మీకు కూడా చూపించుంటాను. లిచ్చీస్ 2-3 వెరైటీస్ ఉంటాయి. దాంట్లో ఇట్లా పైన ఇట్లా వచ్చి ఉంటాయండి, వాటిని రంబూతా అంటారు. పింక్ కలర్లో ఉంటాయి. అవి కేజీ 400 అనమాట ఫ్రూట్స్. అవి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. నేను వీడియో తీసానులేండి, నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. పక్కింట్లో ఇటువైపు పక్కింట్లో ఉన్నాయి, ఇటువైపు పక్కింట్లో, 2 వైపుల పక్కింట్లో వాళ్ళు పెంచుతున్నారనమాట. అయితే అసలు ఎలా ఉందంటే కేరళ అంతా ఇంక చెట్లే. ఇంకా కేరళ గురించి నేనేం స్పెషల్గా చెప్పనవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మెయిన్గా అరటికాయలు, అరటిపళ్ళు తెలుసు కదా, ఇంకా రకరకాల అరటిపళ్ళు అయితే ఉంటాయి. అరటి చెట్లు కూడా, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, జాక్ ఫ్రూట్ చెట్లు, ఇవన్నీ ప్రతి ఇంటికి ఉంటాయి. ఆ తర్వాత ఇంకా వర్షం అయితే ఆగలేదు. సరే అని చెప్పేసి ఇంకా ఆటో మాట్లాడుకొని వచ్చేసాం అనమాట. నేను, గోపి, విష్ణు ముగ్గురు ఇంకా ఆటోలో వచ్చాం. వీళ్ళు ముందే వచ్చేసారు. కాకపోతే వీళ్ళు ముందే వచ్చినా సరే కొంచెం అడ్రస్ అది కొంచెం ఇబ్బంది అయినట్టుంది. సో మాకంటే ఒక 10 మినిట్స్ ముందు వచ్చారు. అయితే ఇంకా అమ్మోళ్ళు కింద దిగారు. పైన 5th ఫ్లోర్లో అంట పార్కింగ్. ఇంక మా తమ్ముడేమో పైకి వెళ్ళాడు, పిల్లల్ని తీసుకొని నేను వస్తానులే మీరు ఉండండి అని చెప్పి వాళ్ళని అయితే దిగబెట్టేసి ఇంకా పైకి వెళ్ళాడు. పార్కింగ్ చేసేసి అప్పుడు కిందకైతే వస్తాడనమాట. ఈ లోపల మేము వచ్చేసాము. ఇంక వెళ్తున్నాం. అంటే షాపింగ్ ఉంది. షాపింగ్ ఏంటి అంటే బాబుకి కావాల్సినవి కొన్ని తీసుకోవాలి, తర్వాత వాడికి బ్రేస్లెట్ అది తీసుకోవాలి అనుకున్నాడు అనమాట గోపి. ఆ తర్వాత ఇంకా ఉయ్యాల అవి అన్నీ. ఇంకా ఇక్కడ ఏంటి అంటే తెలుసు కదండి లులు మాల్ గురించి, ఇంక నేను ఏం చెప్తాను చెప్పండి. ఇంకా నాకు కూడా యాక్చువల్గా చాలా ఇష్టం లులు మాల్. మనకి ఆంధ్రాలో కూడా పెడితే, యాక్చువల్గా వైజాగ్లో ప్లాన్ చేశారు కానీ అది క్యాన్సిల్ అయిందంట. కానీ ఉంటే మాత్రం బాగుండేమో అనిపించింది వైజాగ్లో. చూడండి అసలు ఇంకా చాలా పెద్దగా ఉందండి. వైజాగ్లో ఏంటి అంటే సిఎంఆర్ సెంట్రల్ ఉంటుంది. నేను చాలా పెద్దది అనుకున్నాను. కానీ దానికి ఇది లులు మాల్ 4 ఇంతలు ఉంది. సిఎంఆర్ వైజాగ్లో ఉన్న సిఎంఆర్ సెంట్రల్ కంటే కూడా ఇక్కడున్న లులు మాల్ 4 రెట్లు పెద్దగా ఉంది. ఇంకా లోపలే అన్నీ, ఒక వైపు అంతా గోల్డ్ షాప్స్ ఉన్నాయి, ఇంకా ఫుడ్ సెక్షను, బట్టలు, ఇంకా గ్రాసరీస్, ఇంటికి కావాల్సినవి అన్నీ ఉన్నాయన్నమాట. పైన రెస్టారెంట్స్ ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి గేమింగ్ జోన్స్. ఇంకా తెలుసు కదండి దాని గురించి సపరేట్గా ఏముంటుంది. అయితే ఇంకా ఫస్ట్ రాగానే ఇంకా టీ, అక్కడ కాఫీ ఉంది.
సో కాఫీ తీసుకుందాం క్యాపిచినో అంటే 250 చెప్పారు. మా అమ్మోళ్ళు ఏంటి అంటే ఆ క్యాపిచినో కాఫీలు అవి తాగరు కదా, సరే అని చెప్పేసి ఇంకా టీ అయితే తీసుకున్నాం. అంటే మామూలు కాఫీ లేదన్నారు, సరే అని చెప్పి టీ తీసుకున్నాము. అసలు ఆ టీ ఎలా ఉందంటే, నేను మామూలుగా స్ట్రాంగ్గా తాగుతాను టీ కానీ కాఫీ కానీ స్ట్రాంగ్గానే ఉండాలి, ఇవ్వడానికేమో ఇంత పెద్దగా ఇచ్చారు టీ అయితే, అందులో అసలు టీ పొడే లేదు. ఎలా తాగుతారో కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా ట్రై చేశాను, అస్సలు నా వల్ల కాలేదు, కడుపు తిప్పుతుందని చెప్పి జస్ట్ ఒక 2 సిప్పులు తీసుకొని లక్కీ వచ్చాడనమాట అప్పుడే. అరే లక్కీ ప్లీజ్ కొంచెం తాగేరా అని చెప్పి అన్నాను. పాపం వాడేమో ఐస్ క్రీమ్ తిందామని వెయిట్ చేశాడు. అక్కడ ఐస్ క్రీమ్ బాగుంది, శుభ్రంగా నేను కూడా ఐస్ క్రీమ్ తింటే బాగుండేమో, కోన్ ఐస్ క్రీము చాక్లెట్ను వెనీలా మిక్స్ చేసి బాగుంది ఐస్ క్రీము. అది చూడండి విష్ణు తిని ఎక్కిరిస్తూ ఉన్నాడు నన్ను. ఇంక నేనేం తీసుకోవాలా, ఆ టీ అలా అయ్యిందా, నాకేం వద్దురా బాబు అని చెప్పి ఇంకా నేను టీ కూడా తాగలేదు, కాఫీ కూడా. గోపి ఏమో క్యాపిచినో తీసుకొస్తాను అది అన్నాడు కానీ అది ఎలా ఉంటుందో అని చెప్పి వద్దన్న. యాక్చువల్గా బాగానే ఉంటుంది కానీ ఎందుకులే అని చెప్పి ఇంక తీసుకోలేదు కాఫీ ఏమి. ఇంకా పైకి వచ్చాము. పైన ఏంటి అంటే ఇంకా సెకండ్ ఫ్లోర్ అనమాట. సెకండ్ ఫ్లోర్లో ఒక వైపు అంతా ఫుడ్ అంటే రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇంకొక వైపు అంతా కూడా ఫన్ జోన్ ఉంది. ఫన్ జోన్ అంటే ఇంక తెలుసు కదా అన్నీ ఎలా ఉందంటే చూడండి, మనకి చిన్నప్పుడు తిరునాళ్ళలో రంగలరాటం, జైంట్ వీల్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, సో అట్లా సేమ్. అంటే మన అమ్మ వాళ్ళ టైంలో తిరునాళ్ళు, మన టైంలో ఎగ్జిబిషన్స్. ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఎగ్జిబిషన్స్ అసలు పెద్దగా పెట్టట్లేదు కదా, ఈ ఫన్ జోన్స్ అనమాట. సో సేమ్ అక్కడ పెట్టేవే ఇక్కడ ఉన్నాయి, కాకపోతే రేట్లు మాత్రం వాసిపోతున్నాయి. సో ఇంకా తెలుసు కదా మనం కార్డు ఫిల్ చేసుకోవాలి, అది అయ్యేంత వరకు ఆడుకోవచ్చు అనమాట. ఇంకా పెద్దవాళ్ళు ఎక్కడానికి కూడా ఇంకా అవన్నీ ఉన్నాయి, జైంట్ వీల్స్ కానీ టోరా ఇట్లా ఇట్లా తిరుగుతుంది కదా షిప్ లాగా రౌండ్గా, అది ఇంకా డ్యాన్సింగ్ కారు ఇంకా అన్నీ ఉన్నాయి లోపల అయితే మాత్రం. సో ఇదిగోండి ఇటువైపు మొత్తం అంతనా. సో ఒక్కొక్క పై ఫ్లోర్కి వెళ్తే ఏంటంటే ఇంక ఫుల్ బ్రాండెడ్ ఐటమ్స్, షాపింగ్ ఐటమ్స్ అన్నీ పైన ఉన్నాయన్నమాట, బ్యాగ్స్, చెప్పులు. ఇంకా చెప్పాలంటే అక్కడ చెప్పులు ఆఫర్లో కూడా ఉన్నాయి, కాకపోతే లాస్ట్లో చూశాను నేను. అన్నీ మంచి మంచి బ్రాండ్స్ అన్నీ కూడా 25% నుంచి 50%, 25% అట్లా ఆఫ్ ఉంది. కాకపోతే తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే కుదరలేదు. సో ఫస్ట్ అయితే మాత్రం ఫన్ జోన్కి వచ్చామండి. ఇక్కడ ఏంటి అంటే పిల్లలు లోపలికి పంపించాలి, మనం వెళ్ళకూడదు. వాళ్ళు ఎంతసేపు ఆడుకుంటే అంటే 1 అవర్ అనుకుంటా, 1 అవర్కి ఎన్నో పాయింట్స్ ఉంటాయి, సో 1000 పాయింట్స్ ఎంతో. సో అదేంటి అంటే లోపలికి వెళ్తారు, మనం బయట నుంచి అక్కడ కూర్చొని చూసుకోవడమే. ఈ లోపల మనకి ఏదైనా షాపింగ్ ఏదైనా ఉంటే షాపింగ్ చేసుకోవడమే. ఇషు బాబు టీకు ఓకేనా, తీస్తే బయటికి పంపించేస్తారు అప్పుడు. జాగ్రత్తగా ఆడుకోవాలి తనిషు, ఇషు బాబు స్లోగా ఆడుకోవాలి జాగ్రత్తగా. వీళ్ళక్కడికి ఏంటది ఇంక వీళ్ళైతే ఈ గేమ్ ఆడుతున్నారండి. అంటే ఇప్పుడు చూడండి మనం మౌంటైన్స్ అవన్నీ ట్రెక్కింగ్కి వెళ్తాం కదా అట్లా అనమాట. పైనుంచి ఒకటి ఏమంటారు దాన్ని, ఇట్లా స్ప్రింగ్ లాగా ఉంది, దాన్ని బాడీకి ఇలా కట్టేసి అవి పట్టుకొని ఎక్కాలన్నమాట. ఎక్కడానికైతే మాత్రం ఒక 1 అవర్ తీసుకున్నాడు వాళ్ళు బాబాయ్ కార్డు. 1 అవర్ పాటు బాగా ఆడారు. ఆడిన తర్వాత ఏంటి, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు. భయపడతాడు, నాకు భయం వేసింది. ఇదా భయం ఏం లేదు, ఎక్కుతాడు, ఏం కాదు, ఏం లోపు ఉంటుంది కదా. వాళ్ళకు నా కాళ్ళ కింద ఒకలా ఉంది అసలు. ఏమి నీళ్ళ బాటిల్లో పిల్లకాయలు నీళ్ళు అంటారని కాదు, గోపి ఇందాక 2 తీసుకున్నాడు. ఇది ఎక్కుతావా అంటే అరే మళ్ళీ అదే
వెళ్ళిపోతున్నాడు ఏమైంది? అరే ఇబ్బందిగా ఉందా? ఆ వేరే వాటర్ కావాలా? వాటర్ కావాలా? వాటర్ కావాలా? ఒరే కొంచెం రెస్ట్ తీసుకోండి అయితే. ఒరే ఇప్పుడు మిమ్మల్ని ఎవరు వెనక తరవట్లేదురా, వెనకాల ఎవరో తరుముతున్నట్టు. వెనక్కి తిరగండి ఒకసారి ఇద్దరు. హాయ్ చెప్తున్నారు. చూసారు కదండి, ఇంక వాళ్ళైతే మాత్రం ఫుల్ అసలు ఎంత హుషారుగా ఎక్కారంటే అంత హుషారుగా ఎక్కారు. ఇంటికి వచ్చిన తర్వాత పక్క రోజంతా కాలు నొప్పులు చేతుల నొప్పులు అంటానే ఉన్నారనమాట. వాళ్ళని స్ప్రే కొట్టాల్సి వచ్చింది. కానీ నాకు కూడా బాగా సరదాగా అనిపించింది, నిజానికి నాకు కూడా ఎక్కాలనిపించింది. కాకపోతే పెద్దవాళ్ళకి ఎలా లేదు, నాకు తెలిసి 16, 17 అట్లా ఆ ఏజ్ వాళ్ళ వరకే అనమాట. సో ఇదిగోండి, పై వరకు వెళ్ళడం వద్దు అనుకుంటే ఇంకా దాన్ని పట్టుకుని కిందకు వచ్చేయడం. ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. 1 అవర్ అంటే 1 అవర్ కాదు కాబట్టి ఎంతసేపు అయినా సరే అక్కడ ఉన్నటువన్నీ కూడా అలా ఎక్కొచ్చు అనమాట. విష్ణు మాత్రం బల్లిలాగా తెగ ఎక్కేసాడండి అలా పట్టుకొని అన్నీ అక్కడ ఉన్నవన్నీ. అంటే అదే కంపేర్ చేస్తూ ఉన్నాం అనమాట. చిన్నప్పుడు మా తమ్ముడు కూడా అంతే, అసలు ఎంతలా ఎగిరేవాడంటే అంతలా ఎగిరేవాడు, సేమ్ మేనమామలాగే అని చెప్పేసి ఇంకా మా అమ్మ నేను అలా అనుకుంటూ ఉన్నాం. అసలు వాడు కూడా అసలు చాలా హుషారుగా ఉండేవాడు. ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయాడు, కానీ చిన్నప్పుడు అసలు ఎంత హుషారుగా ఉండేవాడు వాడైతే. ఇంకా ఆ తర్వాత అలసిపోతే ఇంక వాటర్ ఇచ్చాము. వాటర్ ఇచ్చిన తర్వాత ఏంటి అంటే, అమ్మ మేము ఆడుకొని వచ్చేస్తాంలే, మీరు వెళ్ళండి కావాలంటే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి పిల్లల దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. అంటే పక్కనే వాళ్ళు ఇంకా ఆడుతున్నారు కదా, అక్కడికైతే వెళ్దాం అనుకుంటా ఉన్నాం అనమాట. సో ఇంక ఇదిగోండి చూసారా, ఇదైతే ఇంక మొత్తం అన్నీ అండి, అసలు అన్నీ ఇంకా ఎగ్జిబిషన్లో మనకి ఏమేమి ఉంటాయో అవన్నీ అక్కడే ఉన్నాయి. ఇంక మా తమ్ముడిని ఎక్కరా అంటే నేను ఎక్కనంటా ఉన్నాడు వాడు. నేనైతే అస్సలు ఏది ఎక్కనండి, తెలుసు కదా కార్ ఎక్కితేనే కళ్ళు తిరుగుతాయి, ఇంక ఇవి ఎక్కితే ఇంకంతే. కానీ నాకైతే ఇది భలే నచ్చిందండి, ఈ హార్స్ది. అంటే ఎక్కడానికి కాదు కానీ చూడడానికి మాత్రం చూడండి అసలు ఎంత బాగుందో. అందుకే ఒక ఫోటో తీసుకున్నాను. జస్ట్ అలా ఒక ఫోటో తీసుకొని ఇంకా అలా వచ్చేసాను. పిల్లల దగ్గరికి వచ్చామన్నమాట. సో వాళ్ళు ఏంటి అంటే అసలు వచ్చే మూడ్లో వాళ్ళు లేరు. తీసాను తల్లి, ఆ వీడియో కూడా తీసాను. తమ్ముడేడి తమ్ముడు, తని ఆద్యేది, చిట్టి ఏది, చిట్టి చిట్టి ఏదిరా, చిట్టి చిట్టి పైనుందా? ఇషి బాబు ఆడుకో అమ్మా, ఆడుకొని వస్తావా, వచ్చేస్తావా? ఓకే. ఇంక వాళ్ళైతే అసలు రావట్లా. గోపి ఏమో సరే వదిన మీరు వెళ్ళండి, అయితే నేను తీసుకొని వస్తానులే పిల్లలందరినీ అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాం. ఎంతసేపు కూర్చున్నా టైం వేస్టే కదా. అలా షాపింగ్కో లేకపోతే ఏదైనా తిందాం వెళ్ళి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఆ పక్కన రెస్టారెంట్స్ అయితే చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే మేము వెళ్ళింది సాటర్డే, ఆ రోజు మేము నాన్ వెజ్ తిన్నాం కాబట్టి అక్కడ పక్కన వైభవ్ భవన అనుకుంటా, వైభవ్ భవనే. సో అక్కడ ఏంటి అంటే టిఫిన్ బాగుంటుంది అంటే అక్కడికి వెళ్తున్నాము. ఇంకా పిల్లలందరూ తెలుసు కదా, పిజ్జాలు బర్గర్లు అవి అయితే తిన్నారనమాట. కానీ మా అమ్మ అవి తినదు కదా, అందుకని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ఇంక నేనైతే ఇడ్లీ సాంబారే తీసుకున్నా. అంటే కేరళ స్టైల్ ఇడ్లీ సాంబార్ బాగుంటుంది, ఉడిపి హోటల్ అట్లా అంటారు కదా, అందుకని సరే టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇడ్లీ సాంబార్ తీసుకున్నా. కాకపోతే ఏమైందంటే వాళ్ళు మొత్తం వాళ్ళ సాంబార్లో ఉన్న చెత్త ఉంటుంది కదా,
అంటే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు అన్నీ నాకే వేసి తెచ్చినట్టున్నారు. టేస్ట్ బాగుంది కానీ అవన్నీ నాకే పడ్డాయి అన్నమాట. సో సాంబార్ ఎక్కువ లేదు, అవే ఎక్కువ ఉన్నాయి ఆ ముక్కలు అవన్నీ. సో సరే అని చెప్పి ఇంకేదో అలా 2 ఇడ్లీ అయితే తినేసాను. ఇంకా అమ్మ వాళ్ళందరూ కూడా పరోటా అయితే ఆర్డర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఫిల్టర్ కాఫీ. సో ఇంకా ఇందాక కూడా టీ తాగలేదు కదా, సో అందుకని చెప్పి ఇంకో ఫిల్టర్ కాఫీ అయితే ఆర్డర్ చేసుకున్నా. బాగుంది ఫిల్టర్ కాఫీ మాత్రం. ఇలా నాకు యాక్చువల్గా ఇట్లా కాఫీని ఇలా చిలకొట్టుకొని తాగుతారు కదా బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి చూడండి, కాఫీ పెట్టుకునేది. సో అందులో ఇలాగా పెట్టి ఇలా అటు ఇటు కాఫీని తొరుపుతూ తాగుతారు కదా, నాకు అలా ఇష్టం. సో ఇక్కడ అలాగే ఇచ్చారు. అమ్మ మా చిన్నోడు తుమ్ముతున్నాడండి, నిన్న తలస్నానం చేయించాం కదా, సో తుమ్ముతున్నాడు అనమాట. నా పక్కనే ఉన్నాడు, సో కొంచెం ఇగ్నోర్ చేసేయండి మా చిన్నోడిని. చిన్ను హాయ్ చెప్తావా? చిన్నోడా హాయ్ చెప్తావా? ఇంకొక 2-3 months ఆగండి, వాడి దగ్గర హాయ్ చెప్పిస్తాను, అప్పుడు చూపిస్తాను. అంటే ఇప్పుడు చూపించడానికి ఏం లేదు, ఇప్పుడు చూపించినా సరే అర్థం అవ్వదు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా ఫేస్ ఇప్పుడు చూపించినా మీకేం అర్థం కాదు, తెలియదు కదా ఎవరిలా ఉన్నాడో ఏంటి అని. అందుకే ఇంక ఇప్పుడైతే చూపించట్లా, ఏమీ అనుకోకండి. నేను 3rd monthలో చూపిస్తానమాట. ఓకేనా చిన్ను? ఓకేనా? హాయ్ చెప్తావా? అప్పుడు చెప్తావా? నవ్వుతున్నాడండి. సో ఇంకా అలాగా అయితే ఇంకా వీళ్ళందరూ ఏమో ఇంక ఇక్కడ ఈ బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ అవి తింటూ ఉన్నారనమాట. ఇంక నా పెద్దోడు అయితే నోట్లో పెడతా ఉన్నాడు. పెద్దోడిని చూసి చిన్నోడు, అలాగే ఆద్య ఏమో బర్గర్ తింటా ఉంది. ఆ బర్గర్ ముక్కనే కొంచెం కట్ చేసి పెట్టింది అనమాట నోట్లో. ఆ తర్వాత ఇంకా పిల్లలతో ఉంటే ఇంక బాగుంటుందండి. కాకపోతే అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊర్లో ఉన్నాం, కానీ అందరూ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది సరదాగా. అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా సరే అలాగా కలవచ్చు. కాకపోతే వాళ్ళేమో నెల్లూరు, వీళ్ళేమో కేరళ, అందరూ ఒక్కొక్క దగ్గర అలా అయిపోయాం కదా. సో ఇలా ఇయర్లీ వన్స్ అట్లా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే బాగుంటుంది. సో ఇంక ఇక్కడేమో ఇదిగోండి, వీడికి ఏమో ఆ తనీష్ ఏది కావాలంటే అదే చిన్నోడికి కావాలి, చిన్నోడికి ఏది కావాలంటే అదే పెద్దోడికి కావాలి. ఎవరింట్లో అయినా ఉండేదే, మా ఇంట్లో కూడా అంతే. లక్కీ విష్ణు విషయంలో కూడా వాళ్ళిద్దరు కూడా ఇలాగే గొడవ పడతారు. సో చైర్ వీడి కూర్చొని ఉంటే నాకు కూడా అదే చైర్ కావాలని వాడు ఏడుపు. సరే అని చెప్పి ఇంకా మొత్తానికి తినేసాం అనమాట. తినేసిన తర్వాత ఇంకా మా తమ్ముడు ఏంటి అంటే, ఇంకా గోపి మేము షాపింగ్కి వచ్చాము. మా తమ్ముడు హారిక వాళ్ళు ఏంటి అంటే, సరే పిల్లలతో మేము ఆడిస్తాం లేదు నాకు కొంతసేపు అని చెప్పి వాళ్ళు పైన ఆడిస్తూ ఉన్నారు. ఇంకా మాకు కొంచెం షాపింగ్ ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా అంటే బాబుకి బ్రేస్లెట్ తీసుకుందాము అని చెప్పేసి అనింది భవాని. సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. జాయ్ అలుకాస్ ఇంక లోపల అన్నీ ఉన్నాయండి. కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది, జాయ్ అలుకాస్ ఉంది, జాస్ అలుకాస్ ఉంది, లోపల చాలా ఉన్నాయన్నమాట. మేమైతే ఆ జాయ్ అలుకాస్కి వచ్చాము. ఇక్కడ ఏంటి అంటే లైట్ వెయిట్లో బాగున్నాయి. ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట. అదే కడియం అంటాం కదా, మగపిల్లలకి కడియల్లాగా ఒక్కొక్కటి వేస్తాం కదా, అంటే వాడికి ఆల్రెడీ మురుగులు అంటాం కదా, సో అవి ఉన్నాయి 2 చేతులకి. సింగిల్ బ్రేస్లెట్ లాగా ఉంటుంది కదా, సో అది తీసుకోమనింది భవాని. అది చూస్తూ ఉన్నాం అనమాట. ఇదిగోండి ఇట్లా బాగున్నాయి. అంటే 6 grams, 5 grams, 4 grams అట్లా 4 grams నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 6 grams, 10 బ్యాంగిల్స్లా ఉండేటివి ఏంటి అంటే 10 gramsలో కూడా ఉన్నాయి. లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి, హెవీ వెయిట్లో కూడా ఉన్నాయి. భవాని ఏంటంటే అడ్జస్టబుల్ ఇట్లా వస్తాయి కదా, అది కూడా చూడమనింది. అవి ఉన్నాయి కానీ కాకపోతే వాటికంటే ఇది సింగిల్, మా అమ్మకి ఏంటి అంటే సింగిల్ బ్యాంగిల్లా ఉండేది నచ్చిందనమాట. ఇదిగోండి ఇది ప్రెస్సింగ్ది. ఇది కూడా 3 grams, 4 grams, 2.5 grams అట్లా ఉన్నాయి. బాగున్నాయి. అంటే ఒక సింగిల్ చేతికి మనం ఒక 1 year వచ్చే వరకు కూడా వేయొచ్చు. అడ్జస్టబుల్ కాబట్టి ఇలా ప్రెస్ చేసుకోవచ్చు, కావాలంటే పెద్దది చేసుకోవచ్చు, కావాలంటే చిన్నది చేసుకోవచ్చు. ఇదిగోండి. అయితే బటర్ఫ్లై ఉంది కదా, పర్వాలేదా అంటే ఆడపిల్ల కాదు కదా అని అడిగితే, ఎవరికైనా ఒకటేనండి, ఇది ఎవరైనా వేసుకోవచ్చు, బాబుకైనా వేయచ్చు, పాపకైనా వేయచ్చు అని చెప్తా ఉన్నారు. ఇది కూడా బాగుంది బ్రేస్లెట్, అదే బ్లాక్ కలర్ దిష్టికి కడతాం కదా, సో అట్లా బాగుంది అనిపించింది. సర్లే ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం అనుకున్నాను. ఇది కూడా బాగుంది. లోపల అదేమంటే ఎలిఫెంట్ హెయిర్ ఏదో అంటారు, ఏనుగు జుట్టుతోటి ఆ లోపల అది చేస్తారనమాట. ఆ బ్యాంగిల్ దిష్టికి మంచిది అంటారు. సో అవి 3 grams, 4 grams అలా ఉన్నాయండి అన్నీ. ఇదైతే 2 gramsలోనే ఉన్నాయి. ఇవైతే చాలా బాగున్నాయి. ఇవి కూడా సింపుల్గా బాగున్నాయి అన్నమాట. ఇట్లా పైన ఒక చిన్న బాల్ లాగా వచ్చి ఆడపిల్లలైనా వేసుకోవచ్చు, మగపిల్లలకైనా సరే
బ్యాంగిల్స్లా కూడా వేసుకోవచ్చు. దీనికి హుక్ ఇచ్చారు. సో దానివల్ల ఏంటి అంటే గాజులా కాకుండా హుక్ తీసి పెట్టుకునేలా అనమాట. ఇది 6 గ్రామ్స్ అనుకుంటా. 2 వచ్చాయి కదా, సో 6 గ్రామ్స్ పడింది అంతేనా, అదే 5 గ్రామ్స్ చేంజ్ ఎంత ఉంది. ఆ తర్వాత ఇంకా బాబుకి అయితే మాత్రం ఒక చిన్న కడియం లాగా ఉండేది తీసుకున్నాం 4 గ్రామ్స్లో. ఇంకా అక్కడ ఆడవాళ్ళం వెళ్ళామంటే కుదురుగా ఉండం కదండి. సో అక్కడ డిజైన్స్ బాగున్నాయి, లైట్ వెయిట్లో బాగున్నాయి అనమాట. ఇది వచ్చేసి 10 గ్రామ్స్ పడింది. ఏంటంటే అవి చిన్న చిన్న స్టోన్స్ తోటి ఇట్లా మనకి చూడడానికి ఎలా ఉందంటే పర్ల్స్ హారం లాగా ఉంది, కానీ కాదు, చిన్న చిన్న స్టోన్స్ లాగా వచ్చున్నాయి దానికి. మధ్యలో గోల్డ్ బాగుంది. అంటే ఎప్పుడైనా సరదాగా అంటే హెవీ జ్యువెలరీ కాకుండా, నాకెందుకు హెవీ జ్యువెలరీ కంటే కూడా ఇలా సింపుల్ జ్యువెలరీ ఇష్టం అండి, వేసుకోవడానికి కూడా బాగుంటాయి. ఇది వచ్చేసి 22 గ్రామ్స్ ఉంది. ఇది చాలా బాగుంది. నేనైతే ఎప్పుడైనా ప్లాన్ చేద్దాంలే అని చెప్పేసి ఫోటో తీసుకున్నా. చూడండి చాలా సింపుల్గా ఉంది. శారీస్ మీదకి వేసుకోవచ్చు, అలాగే డ్రెస్సెస్ మీదకి, దేని మీదకైనా సరే సెట్ అయిపోద్ది. మా అమ్మకు కూడా ఇది బాగా నచ్చింది అనమాట. చిన్న చిన్న స్టోన్స్ కాస్ట్ కూడా ఎక్కువ, అంటే వెయిట్ కూడా ఎక్కువ లేవు. 2 గ్రామ్స్ ఉన్నాయన్నమాట మొత్తం నెక్లెస్కి. 2 గ్రామ్స్ మొత్తం, అది 24 గ్రామ్స్ ఉంది. 24 గ్రామ్స్లో 2 గ్రామ్స్ స్టోన్ వెయిట్ ఉంది, 22 గ్రామ్స్ నెట్ వెయిట్ గోల్డ్ వెయిట్ ఉంది. సో ఇంకా పిక్స్ తీసుకుంటున్నాను, మనం ఎప్పటికైనా చేయించుకోవాలి అనుకున్నప్పుడు తీసుకుందాంలే అని చెప్పి పిక్స్ తీసుకుంటున్నా. ఇంక ఇవేంటి అంటే రెడ్ కలర్లో ఒకటి, ఈ రెడ్ కలర్ స్టోన్స్ ఏంటి అంటే చూస్తే బాగుంది, పెట్టుకుంటే బాగా. గ్రీన్ కలర్ది చూస్తే బాగా, పెట్టుకుంటే బాగుంది. ఇంకా అట్లా అంటే ఇంక తెలుసు కదా, కేరళలో డిజైన్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇది దుబాయ్ మోడల్ అంటాం కదా, సో అది కేరళ అంతా కూడా ఎక్కువగా దుబాయ్ మోడల్స్ ఎక్కువ వాడతారండి. అంటే అక్కడ చాలామంది కువైట్, ఖత్తరు, దుబాయ్ వాటిలో వర్క్ చేస్తూ ఉంటారు కదా, జాబ్స్ చేస్తూ ఉంటారంట. సో దానివల్ల ఏంటి అంటే కొంచెం మా చిన్నోడు అప్పుడప్పుడు మధ్యలో అలా హాయ్ చెప్తూ ఉంటాడు, మీరు వింటూ ఉండండి ఓకేనా. అంటే అందరూ బయట ఉన్నారండి, నేను బాబు లోపల ఉన్నాము, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, సో దానివల్ల అనమాట. నాతో పాటు మీకు మా చిన్నోడు గొంతు కూడా వినిపిస్తూ ఉన్నాను, కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి ఈసారికి. తర్వాత ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత ఉయ్యాల అవి చూద్దాం అని చెప్పేసి ఇంకా తెలుసు కదా లులు మాల్ ఎంత ఉందండి బాబు. నాన్ వెజ్ దగ్గర నుంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రాసరీస్ అన్నీ అనమాట. అన్నీ ఇంకా అసలు ఒకటి ఉంది ఒకటి లేదని లేదు, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి అనమాట. ఇంక ఇక్కడ ఏంటి అంటే బట్టలు కొంచెం బాగా ఆఫర్లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా తెలుసు కదా, ఇంక ఇప్పుడు చిన్నవి చూస్తే నేను భలే ఎగ్జైట్ అయిపోతూ ఉన్నాను. 200కి, 300కి, 400కి ఇట్లా ఆఫర్లో ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా బుజ్జిగా ఉన్నాయి చూడండి. సరే అని చెప్పి మా చిన్నోడికి తీసుకుంటా ఉన్నాను. చిన్ను నేను వేసుకున్నాడు అనమాట డ్రెస్సు. చూడండి అది ఎంత అనుకున్నారు, ఒక్కొక్కటి 160 పడింది ఒక్కొక్క టీషర్ట్. కాకపోతే ఇప్పుడు కొంచెం పెద్దదైపోతుంది, సో అందుకని చెప్పి ఇదిగోండి ఈ రోంపర్స్ నేను యాక్చువల్గా ఏజియోలో పెట్టాను, కాకపోతే నేను ఏలూరు అడ్రస్కి పెట్టేశా. అవేమో వస్తూనే ఉన్నాయి, నేను క్యాన్సిల్ చేస్తూనే ఉన్నా. అంటే నాకు కేరళ అడ్రస్ మర్చిపోయా, నేను వెళ్ళే లోపల వచ్చేస్తుందిలే అని అనుకున్నాను. కాకపోతే నేను థర్స్డేనే వచ్చేసాను, అవేమో సాటర్డేకి వచ్చాయన్నమాట. ఇంకా అవి అప్పుడు క్యాన్సిల్ చేయడం కూడా అవ్వలేదు. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఈ రోంపర్స్ ఇవన్నీ కూడా ఏజియోలో పెట్టా, కాకపోతే ఇంకా అవి తీసుకురాలేదని చెప్పి ఇంక ఇక్కడ రాగానే అవి కనిపించాయి. నాకు ఎందుకో ఇవి చాలా ఇష్టం, పిల్లలకి అవి వేస్తే భలే ఉంటాయండి. ఇవి ఎలా ఉంటాయంటే చిన్న ర్యాబిట్స్ లాగా ఉంటారనమాట వాళ్ళు. సరే అని చెప్పి అదొకటి తీసుకున్నాను. కానీ ఏమైనా పిల్లల బట్టలు షోరూమ్ కంటే కూడా మనకి ఆన్లైన్లోనే కొంచెం తక్కువకి వస్తాయి అన్నమాట ప్రైజు. సో అక్కడ ఏంటి అంటే కాకపోతే ఇంకా చూడగానే నచ్చి తీసుకున్నాను. ఇది చూడండి అసలు ఎంత క్యూట్గా ఉందో, ఎంత బుజ్జిగా ఉందో ఇదైతే. ఇంకా అక్కడి నుంచి గోపి యాక్చువల్గా ఏంటంటే ఉయ్యాలు చూద్దాం అని చెప్పేసి వచ్చాము, ఉయ్యాలు వేద్దాం రేపు అని చెప్పి. కానీ ఇంక నేను మా అమ్మ ఏం చెప్పామంటే, ఇది వరకు పిల్లలకండి అంటే లక్కీ దగ్గర నుంచి విష్ణుకి, ఆద్యకి అందరికీ ఉయ్యాలు కొంటే అసలు వాడిందే లేదు. అవి 2 monthsకే ఏమైపోతున్నాయంటే పక్కన పడేస్తున్నాము. అసలు అంటే బాబు వెయిట్ వచ్చిన తర్వాత ఉయ్యాలు ఏంటి అంటే ఇట్లా ఉల్టా అయిపోతుంది. గోపి ఏమో కొంచెం గట్టిగా ఇట్లాంటివి తీసుకుందాం వదినాని, ఎంత గట్టిగా ఉన్నవి తీసుకున్నా సరే అవి వాడడం పెద్దగా. మనం చీరతో కడతాం కదా, చీరతో కట్టిన ఉయ్యాల్లోనే వేస్తాము, అందులోనే పిల్లాడు కూడా కొంచెం సేఫ్గా ఉంటాడు అనే ఒక ధైర్యం ఉంటుంది, పడుకుంటాడు 6 months వచ్చే వరకు. అదే చెప్పాను, చెప్తే తీసుకుందాం వదినా అని గోపి వద్దని చెప్పి నేను. సో ఇంకా అలా డిస్కషన్లో ఇంకా భవానీ కూడా వద్దులే అయితే అని చెప్పనింది. ఇది బాగుంది, అదే దాన్ని ఏమంటారు, బంకర్ బెడ్ ఏదో అట్లా అనమాట. అది బాగుంది, అది
ఎంత 17,000 ఎంతో ఉంది అదైతే. ఆ తర్వాత ఇంకా అలా షాపింగ్ అయిపోయింది. మా వాళ్ళైతే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. మా తమ్ముడు వాళ్ళందరూ కార్లో వెళ్ళిపోయారు. ఇంకా మా షాపింగ్ ముగించుకునేసరికి నైట్ 9:30 అయిపోయింది. ఇంకా మేమందరం కూడా మళ్ళీ ఆటో మాట్లాడుకొని ఆటోలో అయితే వెళ్తా ఉన్నాం అనమాట. అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. ఇంక ఇక్కడ మా చిన్నోడు అయితే గోల్ చేసేస్తున్నాడు. సో అదనమాట, రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.